హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం అండి. 2-3 డేస్ అయిపోయింది వీడియో పోస్ట్ చేసి, ఏమనుకోవద్దు. లైవ్స్ చేస్తున్నాను కదండి, అందుకని వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది అని అనుకోని. లేదండి, వీడియోస్ అయితే తీసినవి ఉన్నాయి, కొంచెం ఎడిటింగ్ అవ్వట్లేదు. ఈ మధ్యన బయటకు వెళ్ళడం, ఫంక్షన్లు అవి వచ్చినాయండి, అందుకని చెప్పేసి. ఇదైతే ఈ సండే రోజు తీసిన వీడియో అండి. ఆ రోజు మార్నింగే నేను లేచేసరికి సూర్యోదయం అయిపోతుంది. సరేలే, మీరు కూడా చూస్తారు కదా, నాకు ఇష్టం అండి ఇలాంటివి చూడడం, మీకు కూడా ఇష్టం ఉంటుందని. ఎందుకంటే నా వీడియోస్ చూసేవాళ్ళు, నన్ను ఇష్టపడేవాళ్ళు, నా అభిరుచులను గౌరవించేవాళ్ళే నా వీడియోస్ ఎక్కువగా చూస్తారని నా అభిప్రాయం. ఎందుకంటే అభిప్రాయాలు అభిరుచులు కలిస్తేనే ఎవరైనా కనెక్ట్ అవుతారండి. అలాగే మీకు కూడా ఇష్టం అని చెప్పేసి ఈ సన్లైట్ని అయితే నేను మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అలా చూస్తుంటే వచ్చేటప్పుడు. ఎందుకంటే అందరూ బిజీ 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 లైఫ్లో ఉండి ఎప్పుడు పరిగెడుతూనే ఉండి ఇలాంటివన్నీ చాలా మిస్ అవుతూ ఉంటారు కదా. నా వీడియోలు చూసి ఆస్వాదించండి, ఆనందించండి. ఓకేనా? సరే అండి. అయితే ఈరోజు అయితే సండే అని చెప్పాను కదండి. ఈ వీడియో తీసిన రోజు ఈరోజు ఒక ఫంక్షన్ ఉన్నదండి, వెళ్ళాలి. మా బాబ్జీ గారు అయితే కొంచెం బిజీ ఉండి ప్రవీణ్ని తీసుకుని వెళ్ళు అన్నారు. ప్రవీణ్ అంటే మా చిన్నబాబు అండి, మీకు తెలుసు కదా. పెద్దాడి పేరు జగదీష్, చిన్నాడి పేరు ప్రవీణ్. అదిగండి ప్రవీణ్ నేను అయితే ఫంక్షన్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాం. మా ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చిన్న ఇరుకు సందు ఉంటుంది కదండి, సందులోంచి అయితే వెళ్ళిన తర్వాత రోడ్డు మీద ఎక్కుతాను. అదిగోండి నేను కూడా బండి ఎక్కడానికి అయితే వెళ్ళిపోతున్నాను. ప్రవీణ్ నేను ఈరోజు వెళ్ళేది ఎక్కడికి అనుకుంటున్నారు? చిన్న బర్త్డే ఫంక్షన్ అండి, సామర్లకోట వెళ్ళాలి. అదిగోండి టొట్టడాయ్, ఇద్దరం వెళ్ళిపోతున్నాం రయ్యమంటూ. ఏదైనా పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళతో కలిసి వెళ్ళడం కూడా చాలా హ్యాపీగానే ఉంటుంది కదండి. నాకైతే వెరీ హ్యాపీ అనమాట వాడితో కలిసి వెళ్ళడం. కానీ కొంచెం ఫాస్ట్ వెళ్తాడండి, వాళ్ళ డాడీతో వెళ్తేనే సేఫ్గా అనిపిస్తుంది నాకు. పిల్లలతో వెళ్ళినప్పుడు కొంచెం భయంగానే ఉంటుంది. అదిగోండి మొత్తానికైతే ఇద్దరం కలిసి వెళ్ళిపోతున్నాం. సామర్లకోట వెళ్తున్నామండి మేము ఇద్దరు. అదిగోండి ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయిపోయాం. ఆవిడ మా అత్తయ్య గారండి, నా పక్కన ఉన్న ఆవిడ. మిగతా వాళ్ళందరూ మా ఇరుగు పొరుగు వాళ్ళే, మా చుట్టాలే, రిలేటివ్సే. ఆల్రెడీ వాళ్ళందరూ తినేసారండి. మేము వెళ్ళేసరికి మేము కొంచెం లేట్ వెళ్ళాం. వాళ్ళందరూ కలిసి వెళ్ళారు. నేనేమో ప్రవీణ్తో వస్తానని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయారనమాట. కొంతమంది తినేసి కూర్చున్నారు, కొంతమంది ఇంకా తింటున్నారు. నేనైతే ఇంకా తినలేదులేండి. కూర్చుని కబుర్లు అయితే చెప్పుకుంటున్నాం. ఈలోపు వాళ్ళిద్దరు తోటి కోడళ్ళు తెలిసి నాగలక్ష్మీదేవి, గాయత్రి వాళ్ళ మదర్ అండి, ఎల్లో కలర్ శారీ. వాళ్ళిద్దరూ సర్లే మేము కూర్చున్నాం కదా అని చెప్పేసి ఐస్ క్రీమ్ అన్నా తెద్దాం అనేసి వెళ్ళారు వాళ్ళు. నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమని తెలుసండి వాళ్ళకి. నాగలక్ష్మీదేవి ముందు అంటే అందరూ లంచ్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ తింటారు, నేనైతే ముందే ఐస్ క్రీమ్ తినేసాను అన్నమాట. తెలుసు కదా మీకు, నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఐస్ క్రీమ్ చూస్తే చిన్నపిల్లని అయిపోతాను అన్నమాట. అదిగండి ఫంక్షన్ హాల్ అయితే అలా హడావిడిగా ఉంది. ఎందుకంటే బఫే ఇచ్చేస్తే త్వరగా అయిపోతుందండి భోజనాలు. కానీ ఇక్కడ బఫే కాదు, సిట్టింగ్ పెట్టారు. మంచిదే అది సిట్టింగ్ పెట్టడం, కాకపోతే కొంచెం లేట్ అయిందనమాట తినడానికి. కూర్చుని తినడం అంటే మరి ఆడవాళ్ళు అసలు ఎగరండి, చాలా తిమ్మతంగా తింటారో మీకు తెలిసిందే కదా. ఉన్నమాటే చెప్తున్నాను నేను. ఆ బఫే అయితే కొంచెం వాటర్ ప్రాబ్లం అది వస్తుంది కదండి, సిట్టింగ్ పెట్టారు అందుకని. మంచిగానే పెట్టారు, కాకపోతే కొంచెం సిట్టింగ్ వల్ల కొంచెం లేట్ అయింది. నేను లాస్ట్ బంతి వరకు ఉండిపోవాల్సి వచ్చిందనమాట. వీళ్ళందరూ అయితే ఆల్రెడీ తినేసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈలోపు నేనైతే ఐస్ క్రీమ్ తినేస్తున్నాను. చూడండి, ఎంజాయ్డ్ అనమాట ఐస్ క్రీమ్ తినడం. నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమండి? ఇష్టమైన వాళ్ళందరూ తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. అదిగోండి తర్వాత అయితే లంచ్ అయితే చేసేస్తున్నాను. ఇంక మీకు తెలుసు కదా, నేను బిర్యానీ లవర్ని. బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు ఇంకా చాలా చాలా ఐటమ్స్ అయితే తెస్తున్నారండి. నేనైతే త్వరగా నాకు అప్పటికే ఆకలేసేస్తుంది. 2:30 అయిపోయింది. నాకు షుగర్ ఉండడం వల్ల నేను లేట్గా ఉండలేనండి. టైంకి పడిపోవాలి ఏదైనా సరే. నేనైతే ఫాస్ట్గా తినేస్తున్నాను. అదిగోండి బిర్యానీ. ఇంకేముందండి, ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేను పాపకి వీడియో తీయలేదండి. ఇది వచ్చేసి తిరుగు వచ్చేటప్పుడు అనమాట. సామర్లకోటలో ఇలా పెద్ద ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుందండి. సామర్లకోటలో చాలా ఫేమస్ అండి టెంపుల్, భీమేశ్వర స్వామి గారు గుడి అదిని. అక్కడికి వెళ్ళలేదనుకోండి, వచ్చేటప్పుడు కనీసం ఆంజనేయ స్వామి వారిని అన్నా మీకు చూపిద్దామని ఇలా వీడియో తీశానన్నమాట. కాకపోతే ఎదురు నుండి తీద్దామని చూస్తే తీరా చెట్లు అడ్డు వచ్చేసినాయి. అదన్నమాట అండి విషయం. అర్థమైంది అనుకుంటాను మీకు. అదిగోండి వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు వీడియో తీసుకుంటుంటే విసుక్కున్నాడు. మళ్ళీ నేనేమన్నా ఫీల్ అయ్యానేమో అని వచ్చేటప్పుడు తీసుకో అయితే అన్నాడు మా ప్రవీణ్. అలా ఉంటుందన్నమాట అండి వీళ్ళతోటి. ముందైతే గసురుకుంటారు కానీ తర్వాత మళ్ళీ ఓకే చెప్తారు. అదిగోండి వచ్చేటప్పుడు క్లైమేట్ అలా ఉన్నదండి. ఎలాగో చల్లబడింది కదా, ఒక పూట అలా ఉంటుంది, ఒక పూట ఎలా ఉంటుంది.
అమ్మో త్వరగా వెళ్ళిపోవాలి, మధ్యలో ఎక్కడైనా ఆపేస్తుందేమో, వర్షం వచ్చేస్తుందేమో అనుకున్నాం కానీ రాలేదనుకోండి. మొత్తానికి క్లైమేట్ అయితే అలా మబ్బుగా చాలా చల్లగా కూల్గా ఉందన్నమాట వాతావరణం. వర్షం ఎక్కడొచ్చేస్తుందో అని కొంచెం ఫాస్ట్గా అయితే మేము వచ్చేసాం అనమాట. ఇది కూడా ఇంటికి వచ్చేసరికి ఎదుగుండి బాబ్జీ గారు ఆవకాయ కోసం మామిడికాయలు అయితే తెచ్చారు. చెప్పాను కదండి, ఆయన బిజీగా బయటకు వెళ్ళారని చెప్పి వచ్చేటప్పుడు ఇలా మామిడికాయలు తెచ్చారన్నమాట. వాటిని అయితే జీడ ఆరుతుందని ఆరబెట్టాం, తర్వాత నీళ్ళల్లో వేయాలన్నమాట అండి. ఇదైతే ఆవకాయ పెట్టేసిన తర్వాత ఆవకాయ కలుపుకొని తింటాం కదండి లాస్ట్లో, అదన్నమాట. అత్తయ్య గారు ఆవకాయ పెట్టేసేసి నాకైతే అన్నం కలిపేసి వేస్తున్నారు. ఇది ఈ వీడియో. ఈ ఆవకాయ వీడియో అయితే నేను రేపు పోస్ట్ చేస్తానండి. ఎలా ఉందండి నా వీడియో? నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియో అంటే ఆవకాయ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను.